కూర్చుందాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినే ముందు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరి వందనాలు. మీలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకున్న వారికి సమయం పడుతుంది. సాక్ష్యాల సమయం. దేవుడు నా పట్ల చేసిన మేలు బట్టి నేను దేవుడి సన్నిధిలో ప్రభుని మహిమపరుస్తాననుకునే వారికి సమయం పడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గడిచిన వారం అంతా, గడిచిన నెలంతా కూడా ప్రభు తన కృపలో మనల్ని క్షేమంగా సజ్జలుగా ఉంచిన దేవునికి రెండు హస్తాలు ఎత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లుదాము. బైబిల్ అందులోంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకునే ముందు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోంచి లోకాసు సువార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. లోకాసు సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, నిజముగా ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం. ప్రియ దేవుళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదివిన లేఖన భాగమును మనం ధ్యానం చేసినప్పుడు సర్వోన్నతుడైన దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకంలోకి వచ్చి ఆయన సంచారం చేస్తున్న దినములలో అనేక మందిని దేవుడి రాజ్యం కొరకు సంపాదించాలని ఆయన ఎరుకో ప్రాంతంలో గుండా వెళ్తున్నప్పుడు సుంకపు గుత్తదారుడనే జక్కయ్యని ఆయన కనుగొన్నాడు. చెప్పాను కదా రాత్రి, జక్కయ్య తన ఆత్మీయ స్థితి ఏమో మరుగుజ్జుతనము, శరీర సంబంధంగా ఏమో ధనవంతుడు. హల్లెలూయా. ప్రజల దృష్టిలో పాపి. ప్రజల దృష్టిలో మనం ఏ స్థితిలో ఉన్న ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మనకి తినడానికి లేకపోయినా ప్రజల్లో ప్రేమానురాగాలు పొందాలి. ప్రజల్లో ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మంచి పేరు అది దేవుని కలిగి ఉంటేనే వస్తుంది. దేవుని లేని వ్యక్తి ధనవంతుడైతే అవ్వచ్చు కానీ అతడు ప్రజల దృష్టిలో ఒక ఘోరమైన పాపిగా మిగిలిపోతాడు. ప్రజల యొక్క మనస్సులో మనం గెలవాలి. ఎవరు గెలవాలి? ప్రజల యొక్క మనస్సులో మంచి పేరు మనం సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. సరే, ఇతరు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము గురించి కొన్ని విషయాలు రాత్రి నేర్చుకున్నాం. అబ్రహాములో ఉన్న లక్షణాలు ఎవరు కనపడుతున్నాయి? జక్కయ్యలో కనపడుతున్నాయి. మరి వాక్యం నీ జీవితంలో మరి నేను కూడా అబ్రహాము కుమారుడుగా కుమార్తెగా ఉండాలంటే మనలో కూడా అబ్రహాములో ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో జక్కయ్య, మనం కూడా ఆ లక్షణాలు మనలో కనిపించడానికి వాస్తవంగా నేను మాట్లాడుతున్న మాట అర్థం చేసుకోండి. క్రియలు చూపించాలి, నటించకూడదు. చాలా మంది భక్తి పనులను నటిస్తారు. నటించేది అది 2 గంటలు 3 గంటలు ఉంటుంది. ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, ఎంతసేపు ఉంటుంది? 3 గంటలు ఉంటుంది. అక్కడ నటిస్తారు. అంటే నటన. అక్కడ మన జీవితంలో రియల్గా నటన కాదు, క్రియలు ఉండాలి. దేవుని స్తోత్రం. మేము ప్రార్థన పరులు అనుకున్నట్టుగా, మేము భక్తి పరులు అనుకున్నట్లుగా, ప్రజలు చూస్తున్నప్పుడు మేము మంచి విశ్వాసులు అన్నట్టుగా మనం నటించకూడదు. నటించడం అది సాతాను యుక్తి అన్నమాట. దేవుని స్తోత్రం. మన జీవితంలో ఎప్పుడైనా వాక్యం విన్నప్పుడు ఆ వాక్యానుసారమైన జీవితం నాలో ఉందా? అది క్రియ రూపంలో చూపించాలి. దేంట్లో చూపించాలి? యేసు ప్రభు ప్రేమ కలిగి వాడని చెప్పటం కాదు, ఆయన ప్రేమను చూపించాలి. చెప్పేవాడు ఎవరైనా చెబుతారు, చెప్పటం కాదు, క్రియలు చూపించాలి. దేవుని స్తోత్రం. అది అడుగు జాడలో నడవటం అంటే. కాబట్టి రాత్రి మనం మరికొన్ని విషయాల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము. అబ్రహాము కుమారుడు అనడానికి రుజువు ఏంటంటే ఆదికాండము 18వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుతాం. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత
మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అబ్రహాము ఎండవేళ సింధూర్ అనే వనములో అతడు గుడారపు ద్వారమందు కూర్చొని అతడు చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే ముగ్గురు మనుషులు అతనికి కనపడెను. అతనికి కనపడంగానే ఆయన మాట్లాడింది ఏం తెలుసా? ప్రభువా, నీ దాసుని మీద కటాక్షం ఉన్న ఎడల మీ దాసుని దాటిపో. ఏమని పిలిచాడు అక్కడ? ప్రభువా అని పిలిచాడు. అంటే గుర్తించాడు. మీరు కూడా అదే ఆ 19వ అధ్యాయం చూస్తే జక్కయ్య ప్రభు ఎదుట, జక్కయ్య యేసయ్య ఎదుట నిలబడి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. జక్కయ్య నిలబడి అంటే అబ్రాము మాట్లాడే మాట, జక్కయ్య మాట్లాడే మాట ఒకసారి ఆలోచించాలి. అంటే ఆ సందర్భం చూడండి. ఆనాడు అబ్రాము ప్రభువాని పిలుస్తున్నట్టే జక్కయ్య కూడా ఏమని పిలుస్తున్నాడు? మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మనం పలకరించే పలకరింపు, మనం మాట్లాడే మాట మన బిడ్డలు కూడా అదే నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. మనము మన బిడ్డలకి నేర్పాలి. నువ్వు మాట్లాడే మాట, నువ్వు యొక్క ప్రవర్తనని మన బిడ్డలకి నేర్పాలి. అబ్రాము ప్రభువాని ఎలా సంబోధించాడో జక్కయ్య కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. జక్కయ్య, ప్రభువా నా ఆస్తులు అంటే మాట్లాడేటప్పుడు ప్రభువా అంటే ప్రభు అంటే ఎవరు? నన్ను ఏలువాడు. ప్రభు అంటే నన్ను ఏలువాడు. అమ్మా, మన జీవితాల్లో నిన్ను ఎవరు ఏలుతున్నారు? ఈ రోజున నీ జీవితం ఆలోచిస్తే, నా జీవితం ఆలోచిస్తే నీ జీవితాన్ని ఎవరు ఏలుతున్నారు? హల్లెలూయా. ఒక పట్టణాన్ని ఎవరు ఏలుతున్నారు? ఒక రాష్ట్రాన్ని ఎవరు ఏలుతున్నారు? ఒక దేశాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు? అలాగే ఈ రోజున నీ జీవితంలో నిన్ను ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? నిన్ను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడా, లేకపోతే అపవాది ఏర్పాటు చేస్తుందా? అపవాది ఏర్పాటు చేస్తుంటే అపవాది ఇష్టాన్ని నెరవేరుస్తావు. దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తే దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తావు. అది ఎంత కష్టమైనా, అది ఎంత బాధ అయినా. అందుకని మనం అందరం కూడా దేవుని ఏలుబాటులోకి వచ్చుదుము గాక. వాక్యం సెలవిస్తుంది సామెతలు 3:6 చూస్తే, నీ ప్రవర్తన అంతట యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. నీ ప్రవర్తన అంతటి మీద ఎవరు అధికారం ఉండాలి? నీ ప్రవర్తన అంతటి మీద యేసు ప్రభు యొక్క అధికారం ఉండాలి. ఇప్పుడు ప్రభు ఎదుట నిలబడి మాట్లాడుతున్నాడు. ప్రభువా, అబ్రాహాం అంటున్నాడు. ఆ మాట కూడా చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము. ప్రభువా, నీ కటాక్షం నా మీద. ప్రభువా ఏమిటి? అప్పటికి అబ్రాహాము ధనవంతుడు కదా. అప్పటికి అబ్రాహాము ధనవంతుడు అయితే ఇంకా ఆయనకి కటాక్షం ఏంటి? ఇంకా ఇప్పుడు మనకి కాస్త తింటాకి తిండుంటే అసలు మనం ఎవరు లెక్క చేయము. కాస్త పరిస్థితులు బాగుంటే ఎవరు లెక్క చేయము. కానీ అబ్రాహాము జీవితంలో అతడు ధనవంతుడు, బహు ధనవంతుడు అయ్యుండి 318 మంది పనివారు అయినప్పుడు కూడా అతను అంటాడు, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నదల్లా, నీ దయ నాకు కావాలయ్యా, నీ కనికరం నాకు కావాలయ్యా, నీ ప్రేమ నాకు కావాలి నాయన. దేవుని స్తోత్రం. ఏమంటే 100 రూపాయలు ఉన్నవాడు 200 సంపాదించాలని చూస్తున్నాడు. 10,000 ఉన్నవాడు 1,00,000 రూపాయలు సంపాదన చూస్తున్నాడు. మరి నీకు దేవుడి దయ ఉందా? లేదుగా. దేవుడి దయ నీకు రావద్దా? చాలా పొందుకున్న కృప చాలా? దేవుడి ప్రేమ వద్దా? ఆయన కనికరం వద్దా? అబ్రాహాము జీవితంలో దేని కొరకు కనిపెడుతున్నారు? వాళ్ళ వినయం ఎలా ఉంది? వాళ్ళ విధేయత ఎలా ఉంది? ఈ రోజు నీ జీవితంలో నేను అబ్రాహాము కుమారుడినండి, నీలో వినయం ఉందా? నీలో విధేయత ఉందా? నీలో తగ్గింపు ఉందా? నీలో లోబడి స్వభావం ఉందా? ఇదేది లేకుండా నువ్వు అబ్రాహాము కుమారుడు అంటే అవుతా? హల్లెలూయా. ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపంటే ఇక్కడ మనం గమనించాలి. ఈరోజు మన జీవితాల్లో, నీ జీవితంలో నేనైనా నువ్వైనా ఎప్పుడైనా ఎక్కడైనా నేను చూసినప్పుడు నీలో ఏం కనిపించాలంటే నీ స్టేటస్ గా కనిపించాల్సింది. చాలా మంది అంటారు, 10,000 రూపాయలు పెట్టి చేరుకున్నాను అనుకోండి, నడక మామూలుగా ఉండదు.
నీ మెడలో కాస్త తగిలించనుకో, నీ చూపు ఒక రకంగా ఉండదు. అందరూ నిన్ను చూస్తున్నారు, నీ చీర చూస్తున్నారు. అమ్మ నిన్ను నీ చీర కాదు, నీ జీవితాన్ని చూడాలి. దేవుని స్తోత్రం. నువ్వు నడిచి వెళ్తున్నావు, నువ్వు కార్లు వెళ్తున్నావు, నువ్వు బంగ్లా ఉన్నావా, మేడలు ఉన్నావు, అది కాదు. నీ జీవితం ఎలాంటిది? నీ జీవితాన్ని చూస్తారు. నువ్వు కట్టిన చీర చూడరు, నువ్వు తినే తిండి చూడరు, నీ వైభవం చూడరు, నీ జీవితాన్ని చూస్తారు. చాలా మంది అంటే అనుకుంటారు, ఇది ఏది చూడరు, నా చీరే చూస్తారు, నా స్థితి చూస్తారు. అది కాదు చూసేది. నీ జీవితం ఏంటి, నీ బ్రతుకేంటి, నీ యొక్క పరిస్థితి ఏంటి, ఇదే చూస్తారు. హల్లెలూయా. అలాగే మనం చూసినప్పుడు మనలో ఏం కనిపించాలంటే తగ్గింపు కనిపించాలి. రాత్రి ఈ ఉదయకాలం మన జీవితాల్లో ఆలోచిస్తే, అబ్రహాము అయ్యా నీ కటాక్షం నా మీద ఉన్నది, ఎలా సాగిపోయాడు? నేల మట్టుకు సాగిపోయాడు. దేవుని స్తోత్రం. ఎంత తగ్గింపు అంటే అబ్రహాం జీవితంలో. అతను మాట్లాడుతున్న మాట ప్రభువా అని మాట్లాడుతున్నాడు. అలాగే జక్కీ కూడా ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నిజమే. మన జీవితాల్లో అబ్రహాములో ఉన్న ఆ క్వాలిటీ, అబ్రహాములో ఉన్న విశ్వాసం, అబ్రహాములో ఉన్న తగ్గింపు, ఎంత తగ్గింపు. ఎప్పుడైతే ప్రభువా అని మాట్లాడంటే, నీవు నాకు ఏలిన వాడవునాయి, నీవు నాకు ఏలిన వాడువయ్యా. అప్పుడు దాకా జక్కీని ధనం ఏలుబాటు చేసింది. కొంతమంది డబ్బు చెప్పు చేతుల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ చెప్పు చేతుల్లో డబ్బు ఉండదు, డబ్బు చెప్పు చేతల్లో చాలా మంది అంటారు వాళ్ళు శుక్రవారంగా అంటారు. ఏమంటారు అమ్మా, ఏ వారం అంటారు? ఇప్పటికి చాలా మందికి శుక్రవారం అదే మనసు పని చేస్తుంది. తెలుసా? వారిని డబ్బులు పని చేస్తుంది. శుక్రవారం ఏంటంటే, శనివారం ఏంటంటే, మంగళవారం ఏంటంటే, చాలా మంది అంటే మంచి రోజు అంటారు. మంచి రోజు కాదంటారు. ఏ మంచి రోజు కాదు, నువ్వే ఓ మంచివాడు కాదు. మంచివాడికి అన్ని మంచి రోజులే. దేవుడి స్తోత్రం. అంటే గృహప్రవేశం చేయాలి, ఇల్లు ఇచ్చాడు దేవుడు, కట్టడానికి కొనుకొచ్చాడు, అన్ని సమకూర్చాడు. ఇంకా మంచి రోజు ఏంటంటే, నీకు ఇల్లు లేనప్పుడు దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు కదా, డబ్బు ఇచ్చాడు కదా, కట్టుకోవడానికి ప్రొప్పించాడు కదా, మరి ఇంట్లోకి వెళ్ళడానికి మంచి రోజు ఏంటి అంటే, నువ్వు మంచివాడి కాదు, నీ స్వభావం మంచిది కాదు, అసలు ఈ ఆలోచన మంచిది కాదు, అసలు ఈ ఉద్దేశాలే మంచిది కాదు. స్తోత్రం. కొంతమంది అంటారు, అయ్యో 12 గంటల 13 నిమిషాలకి 10 సెకండ్లకి గృహప్రవేశం అంటారు. ఈరోజు మనం ఆలోచించాలి, మనం ఏ స్థితిలో మనం భక్తి చేస్తున్నాం, మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలి. దేవుడు నీకు అన్ని సమకూరిస్తే ఆయన ఏ సమయంలో ఆ సమయంలో. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే జక్కీలో ప్రభువా అంటే అబ్రహాములో పిలిచే పదం, అబ్రహాములో ఉన్నటువంటి ఆ లక్షణం జక్కీలో కనిపిస్తుంది. మన జీవితంలో కూడా మనము కూడా అలాంటి లక్షణాలు కలిగి మనం ఇతరులు చూసినప్పుడు మనలో అది కనిపించాలి. ఇప్పుడు చదువుతున్నప్పుడు జక్కీ ప్రభువా అన్నాడంటే, అబ్రహాము ప్రభు అన్నాడు, జక్కీ కూడా అంటే తండ్రి అయి ఉన్నాడు, జక్కీ కుమారుడు అయి ఉన్నాడు. యేసు ప్రభు ఇతరు కూడా అబ్రహాము కుమారుడు అన్నాడంటే ఊరిని అనలేదండి. అంటే కేవలము జక్కీని చూస్తుంటే జక్కీలో యేసయ్యకి ఎవరు కనపడ్డారు? అబ్రహామే కనపడ్డారు. స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఆ 4వ వచనం చూస్తే, 4వ వచనం చూడండి. ఇప్పుడు 4వ వచనం ఆదికాండం 18వ అధ్యాయం. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకుని కూడా అర్థం చేసుకోవాలండి. అబ్రాము వాస్తవండి 13వ అధ్యాయంలో చూస్తే అతడు వెండి బంగారం కలిగి బహుధనవంతుడైంది, బహుమంది పనివారు అయి ఉన్నాడు. అలాంటి వాళ్ళకి ఎదుటోళ్ళ ఆకలి గుర్తొచ్చిందా? ఎదుటోళ్ళ అవసరాలు గుర్తొస్తాయా? అమ్మా ఇక్కడ గమనించాలి. అబ్రాహాములో ఉన్న ఆ లక్షణం తెలుసా? ఎదుటి వాని అవసరాలను గుర్తించగలిగింది. అంటే స్కాన్ చేస్తాడు. కొంతమందికి ఎదుటోళ్ళు ఎంత ఇబ్బందులు ఉన్నా నాకేం కనపడలేదండి. ఎదుటోళ్ళు అల్లాడిపోతున్నా సరే, కాస్త మంచినీళ్ళు ఇవ్వాలన్నా ఇవ్వలేరు, కాస్త ఆహారం పెట్టాలన్నా పెట్టలేరు, ఏదన్నా సహాయం చెయ్యాలన్నా నాకేమి తెలియట్లేదండి, నాకేం కనపడదు. వాస్తవంగా ఎక్స్రే, నీ ఎముక ఏదన్నా చిట్లినప్పుడు ఎక్స్రే తీస్తే ఆ ఎముక ఎలా ఉందో చక్కగా స్కాన్ చేస్తుంది.
అలాగే స్కానింగ్ ఇస్తున్నప్పుడు మిషన్ లో పంపిస్తే నీకు ఏదైతే స్కాన్ చేయాలో అది లోపల చక్కగా బయటికి తీసి నీకు చక్కగా చూసినట్టుగా డాక్టర్ గారు చెబుతారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అబ్రాహాము జీవితంలో కనుక మనం చూస్తే వచ్చింది ఎవరండి? ముగ్గురు మనుషులు. వారు ఎవరు వచ్చారు తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. వారే అక్కడికి వస్తే వాళ్ళు ఏ అవసరాలతో వచ్చారో, ఎంత గొప్ప కృప అంటే అబ్రాహాం జీవితంలో. కొంతమంది బాధలు చెప్పుకున్న వినపడదు, కొంతమంది కష్టం చెప్పుకున్న వారికి కనపడదు. చెప్పాలి, వినపడదు. కనపడదు అంటే ఎదుటివాడు ఏమైపోతున్నా, ఎదుటివాడు ఏ స్థితిలో వచ్చాడు. ఎప్పుడైనా సరే తల్లి అంటండి కొడుకైనా కూతురైనా ఆకలితో ఉండడేమో చూస్తారంట తల్లి, ఒక తండ్రిగా. దేవుని స్తోత్రం. అంతవరకే, ఇక పక్కన గురించి పట్టించుకోలేడు బల్లి. ఆ బిడ్డ అయితేనే చూస్తాడు, కానీ మిగతా చూడండి. ఇక మిగతా గురించి పట్టించుకోడు, వాడు ఏమైపడి పట్టించుకోడు, వారి అవసరాన్ని బట్టి పట్టించుకోడు. కానీ ఇతరుల యొక్క అవసరాలు ఏంటి, ఇతరుల యొక్క ఇబ్బంది ఏంటి, కనీసం ఇబ్బంది తెలుసుకుంటూ నువ్వేం చేయలేమని కనీసం ప్రార్థన చేస్తావు. అయితే అబ్రాహాము జీవితంలో కనుక మనం గమనిస్తే వాళ్ళకి ఇప్పుడు ఏమి ఇస్తా అంటాడు? కొంచెం నీళ్ళు తెస్తాను. ఏం తెస్తాడంట? మంచి ఎండలో బయటికి వచ్చినా సరే కొంతమందికి కాస్త నీళ్ళు వల్ల నాకు జ్ఞానం కూడా ఉంటుందండి. వాళ్ళ తప్పు ఉంటుంది, వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ ఆత్మీయస్థితి అది. అంటే ఎదుటి వ్యక్తి యొక్క అవస్థను గుర్తించలేదు, ఎదుటి వ్యక్తి యొక్క ఇబ్బందిని గుర్తించలేదు. గుర్తించడం కూడా అదొక కృప. హల్లెలూయా. కృపావరాలు చూసారా? ఆ కృపావరాల్లో ఇదొక కృప. ఎదుటి వ్యక్తి యొక్క అవస్థను గుర్తించాలి. అబ్రాహాము జీవితంలో నేను ధనవంతుడు కదా, 318 మంది నాకు ఉన్నారు కదా, వచ్చిన వారికి మాటలు చెప్పడం కాదు, వచ్చిన వారికి ఏదో 4 మాటలు చెప్పడం కాదు, వచ్చిన వారి అవస్థను గుర్తించాలి. దేవుని స్తోత్రం. వారు ఎంత అలసిపోయించారు. వాళ్ళు ఎంత చూస్తేనంట అబ్రాహాంకి ఏమర్థం తెలుసా? అలసిపోయి వచ్చారు. దేవుని స్తోత్రం. ఎవరంట? ఆ ముగ్గురు ఎలా వచ్చారంట? అలసిపోయి వచ్చారంటండి. ఈరోజు మనం ఎదుటి వారిని ఏ పరిస్థితిలో ఉన్నారు? అమ్మా మధ్యాహ్నం వచ్చాడు, కాస్త భోజనం చేస్తావా అడుగుతామంటే, అమ్మో నీ వెంట భోజనం నీకు అసలు లేదు కదా, నీకు సాయంత్రానికి లేదు. హల్లెలూయా. అమ్మా చెప్పగలరా కదా? హల్లెలూయా చెప్పగలరా? మధ్యాహ్నంలో వాళ్ళు తినరు అని నోట్లో మాట వచ్చిందా? రాదు. ఎందుకంటే ఇప్పుడు పెడితే నీకు సాయంత్రం లేదు కదా. మనం యేసయ్య పాటలు పాడతాం, యేసయ్య దగ్గరికి వస్తాం. ఎన్ని సంవత్సరాలు మనం దేవుని దగ్గరికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం ఉన్నా సరే, అబ్రాహాము కుమారుగా మార్చబడాలంటే ఎదుటి వ్యక్తి యొక్క అవస్థను గుర్తించాలి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు ఆలోచిస్తే కాస్త నీళ్ళు తెస్తాను అంటే వాళ్ళకి వచ్చిన వారికి ఏమవసరం ఉందో? అమ్మా మనం కూడా అదే పని చేస్తాం కదా. మన ఇంటికాడికి వచ్చినప్పుడు ఎవరన్నా అమ్మా అంటారా? అమ్మా చెప్పాలి. పక్క నుంచి వచ్చినా దూరం నుంచి వచ్చినా నీ ఇంటికి ఎవరైనా రాగలని, నువ్వు అబ్రాహాము కుమార్తెగా మారాలంటే ఆ వ్యక్తిని చూడగలని నువ్వేం చేయాలి? మొదట కాస్త మంచిని తీసుకొచ్చి ఇవ్వాలి. మీరు ఆల్రెడీ ఇస్తున్నారు అమ్మా, మీరు ఆల్రెడీ అమ్మా చెప్పాలి. అబ్రాహాము కుమార్తెలు కాబట్టి మీరు ఇస్తున్నారు. మీరు అబ్రాహాము కుమార్తెలు కాకపోతే మీరు పొరపాటున అడిగిన ఎవరు? కొంతమంది అమ్మ కాస్త మంచి లేవని అడుగుతారు. ఇక వీళ్ళు ఇచ్చే క్యాండిడేట్ కాదని అమ్మ కాస్త మంచిని లేదా అంటే మంచిని ఇస్తే కూడా ప్యాన్ అవుతుంది అన్నమాట. హల్లెలూయా. గమనించాలి. వాక్యం విని వదిలిపెడతాం కాదు, వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి. వాక్యం యొక్క అడుగు చాటల్లో మనం నడవాలి. చాలా మంది జీవితాలు విని వదిలేసేస్తారు. విని వదిలేస్తే ప్రయోజనం ఏముంది? కాస్త నీళ్లు తీసుకొస్తాను మీరు తాగండి అంటున్నాడు. ఆ నీళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? హల్లెలూయా. మాకు కిరసనాలు దాని గారు ఒక ఆయన ఉండేవాడు. అమ్మ కాస్త మజ్జిగుంటి ఇవ్వని మంచిగడ్డి కూడా మజ్జిగడ్డి అడిగిన తర్వాత అనేవాడు మజ్జిగ దానికి దానం వేసి ఇవ్వనివాడు. హల్లెలూయా. ఆలోచించి అర్థం చేసుకోవాలి. కాస్త నీళ్లు తీసుకొస్తాను, కాళ్ళు కడుక్కొని చెట్టు కింద అలసట తీర్చుకుని. అంటే ఇప్పుడు ఎలా వచ్చారంటే వాళ్ళు
అలసిపోయి వచ్చాను. అంటే ఎదుటి వ్యక్తిని గుర్తించగలిగే ఆ కృప అబ్రాహాములో ఉంది. మన జీవితాల్లో కూడా మనము కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే మనం ప్రార్థన చేస్తాం మంచిది, బైబిల్ చదువుతాం మంచిది, వాక్యం వింటాం మంచిది, పరిచయం చేస్తాం మంచిది. మనలో ఉన్న లోపాలను గుర్తించాలి. మనలో ఉన్న లోపాలు గుర్తించాలి. నేను చూసినప్పుడు అమ్మా ఆనాడు అబ్రాహాము దేవదూతలకు ఎంత ఆతిథ్యం ఇచ్చాడో, నీ ఆతిథ్యాన్ని చూస్తుంటే అబ్రాహామే గుర్తొస్తున్నాడు. అమ్మా దేవుని స్తోత్రం. ఆలోచించి అర్థం చేసుకోవాలి. అలసట తీసుకుంటే అలసిపోయిన స్థితిలో వచ్చారు. నిజమే, దేవుని స్తోత్రం. తర్వాత అదే మాట చదివి కొంచెం ఏంటంటే వాళ్ళు అడిగారు ఆహారం. అమ్మ వాళ్ళు అయ్యా మాకు నీళ్లు కావాలి, మాకు ఆహారం కావాలని అడిగారా? అడగల. నీ ఇంటికి వచ్చినా, నీ దగ్గరికి ఎవరు వచ్చినా అమ్మ కాస్త ఆహారం పెట్టని ఎవరు అడగరు. స్తోత్రం. ఇబ్బంది చెప్పరు వాళ్ళు, కూడా ఇబ్బందిని చెప్పరు. నువ్వే స్కాన్ చేయాలి, నువ్వే అర్థం చేసుకోవాలి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అబ్రాహాము కుమారుడిగా ఉండే క్వాలిటీ అందరికీ కుదరదు అది. అందుకే మన జీవితాల్లో నేర్చుకోవాలి. మన జీవితంలో అబ్రాహాము యొక్క ఆ స్థితిని మనలో కనిపించినట్టుగా, మనలో ఆ లక్షణాలు కనపడాలి. ఎదుటి వారు చూసినప్పుడు ఫలానా తల్లి దగ్గరికి వెళ్తే అసలు అడగాల్సిన పని, కడుపు నింపి పంపించింది. దేవుని స్తోత్రం. ఏంటి నింపి? కడుపు నింపి పంపించింది. నింపిన వారికి దేవుడు నింపుతాడు. నీవు నింపితే దేవుడి కడుపు, దేవుడు అంట మనకి నింపుతాడు. నువ్వు నింపితే ఒకసారి నింపుతావు, దేవుడు నింపితే నీ జీవితాంతో నింపుతాడు. దేవుడి స్తోత్రం. ఆలోచించి. ఈరోజు చాలా మందికి ఆశీర్వాదాలు రాకుండా కారణం తెలుసా? ఎక్కడికి వెళ్ళినా ఎండిపోయిన చేతులే, ఎక్కడికి వెళ్ళిపోయినా ఎండిపోయిన అనుభవమే, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పెట్టే అనుభవం ఆ ఆశీర్వాదంలోకి రాలేదు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఆహారం తీసుకొస్తాను అంటే ఏం తీసుకొచ్చారంట? ఆహారం. అంటే వాళ్ళు ఆకలితో వచ్చారు. హల్లెలూయా. అమ్మ ఏం వచ్చారట? ఆకలితో వచ్చారండి. అబ్రాహాము ఇంటికి దేవుడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వారి ఇంటికి ఎలా వచ్చారంట? ఆకలితో వచ్చాడు. దేవుని స్తోత్రం. గట్టి చేద్దాం. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని ఆకలి తీర్చాలి. ఎవరు ఆకలి తీర్చాలి? మనం అందరూ ఆకలి తీరుతాం, కానీ దేవుని ఆకలి తీరుతావా? ఆయనకి ఏం ఆకలి? ఆయనకి ఏంటి ఆకలి? ఏంటి ఆయనకి ఆకలి? ఏంటి ఆయనకి ఆహారం పెట్టడం ఏంటి? వాస్తవం మన జీవితాల్లో మనం కూడా ఆలోచించి అర్థం చేసుకోగలగాలి. ఆకలి తీర్చాలి, ఆకలితో ఉండాలని చెప్పి అబ్రాహాము గుర్తించాడంటే అక్కడ కనుక మనం చదివితేనండి, అయ్యా ఈ చెట్టు కింద, చెట్టు అంటే అబ్రాహాము హృదయంలో అవకాశం ఇచ్చాడు. చెట్టు అంటే అబ్రాహామే. ఈ రోజున ఆయన అలసిపోయి వచ్చాడు, ఆకలితో వచ్చాడు. నువ్వు ఆకలి తీరుస్తావేమోనని. మీకు ఈ మాటలు చదివినప్పుడు మరొక మాట గుర్తు రావాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. ఆయన యెరూషలేముకు వచ్చి, మా మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. మరునాడు వారు బెతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల అంజూరపు చెట్టును ఎక్కడున్నాడ? దూరము నుండి చూచి. అమ్మ ఏం చూశాడు? అంజూరపు చెట్టు. అబ్రాహాము ఒక చెట్టు. అబ్రాహాము చెట్టు ఆకలి తీర్చే చెట్టు, అంజూరపు చెట్టు. అది పచ్చగా ఉంది. వారు నోటి తెరిస్తే అంటారు సాక్ష్యం, దేవుడు అంటే మమ్మల్ని బాగా దీవించాడండి. దీవించడు కానీ ఏం చేయబడిస్తాం. అది దేవుని దీవించింది. అమ్మ ఒకప్పుడు మాకు తినడానికి తిండి లేదమ్మా, ఇప్పుడు మాకు బస్తాలు ఇంట్లో ఉండేవి. పక్కనోడికి ఆయన కాస్త భోజనం పెట్టగలుగుతావా? అది నిన్ను దీవించింది దేవుడు. హల్లెలూయా. గట్టి చెప్పగలరా? యేసు ప్రభు అంటే ఆకలిగా ఉన్నాడంటండి. యేసు ప్రభు ఆకలిగా ఉన్నాడు. వారంట అబ్రాహాము దగ్గరికి వచ్చినప్పుడు ఆకలితో వచ్చాడు. వచ్చినప్పుడు అబ్రాహాము వారి ఆకలి గుర్తించాడు. ఈ అంజూరపు చెట్టు అంట ఎట్లుందంటే తెలుసా? పచ్చని ఆకులతో
ఆ చెట్టు ఎలా ఉందంటే పచ్చని ఆకులతో ఉందంట, ఒక్క కాయ లేదంట. కొంతమంది మాటలు చెబుతారు, మాటల చేతలో మా ఇంటికి భోజనం, వీళ్ళ పని మాటలు చెప్పడం వరకే పని. మాటలు చెబుతుంటే అసలు వినేవాళ్ళు తేనె పోసినట్టు మాట్లాడుతుంటారు. దేవుని స్తోత్రం. మాటలు చెప్పే దగ్గర చేతలు ఉండవు, చేతలు చేసే దగ్గర మాటలు ఉండవు. దేవుని స్తోత్రం. డాంబికమైన మనసు వారికి ఉండదు. కుడి చేతి చేసేది ఎడం చేతి తెలీదు. కొంతమంది డప్పు కొట్టుకుంటా మొదలు పెడతారు చేయటానికి. డప్పు లేకపోతే వారు చేయలేరు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎలాంటి వారు తెలుసా? ఆకులు కలిగిన అంజూరు చెట్టు లాంటి వారు. దాని దగ్గర కాయలు ఉండవు, కానీ చూస్తాకు మాత్రం అమ్మో దీనికి ఎన్ని కాయలు ఉంటాయో. వాళ్ళ దగ్గర చేతలు ఉండవు. ఈరోజు దేని బట్టి ఆలోచిస్తే అర్థం చేసుకోగలిగితే, అబ్రాహాము అంటాడు, అయ్యా నేను కొంత ఆహారం తీసుకొస్తానయ్యా, ఆకలి తీర్చుకోండి అయ్యా, అలసిపోయి వచ్చారు. అలసిపోయిన వారికి ఒక స్థలం కావాలి. ఆ చెట్టు కింద కూర్చోమన్నాడు, విశ్రాంతి తీసుకోమన్నాడు. చెట్టు అంటే ఎవరు? అబ్రాహాము వారిని సేద తీర్చేవాడు ఉంటాడు. అమ్మా మన జీవితాల్లో ఎంతసేపుకి వాళ్ళు ఏం పెట్టారు, వీళ్ళు ఏం పెట్టారు పెట్టేవాడు నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం. నీ స్థితి ఎంతసేపటికి ఎవరో ఏదో పెట్టాలని కాదు, నిన్ను పెట్టేవాడుగా ప్రభు చేయాలని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఎవరైనా పెడతాను అనుకో, నాకెందుకమ్మా, నాకు కావలసినంత నాకు ఉంది, నాకు అవసరంలా. యాకోబు అంటే కొన్ని కానుకలు పంపిస్తుంటే ఏశావుకి, యాకోబు కానుకలు పంపిస్తున్నాడు. ఎన్ని కానుకలు? మామూలు కానుకలు కాదు. ఆ కానుకలు పంపిస్తుంటే ఆ కానుకలన్నీ ఎవరికంటే, ఈ కానుకలన్నీ నీకే అంటే ఏశావు అన్నాడు. ఆ మాట ఒక అద్భుతం అన్నమాట. 33 అధ్యాయము 10 వచనం అది కంట. అప్పుడు యాకోబు వచ్చును, అధ్యాయము 33 అధ్యాయము 10 వచనం. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొను. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షం నా మీద వచ్చినది కదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొను. దేవుడు నన్ను కనికరించెను. అప్పుడు ఏశావు, సహోదరుడా నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకో. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు నీ స్థాయి ఎలా ఉంటుందో తెలుసా? నీ స్థాయి ఎలా ఉంటుందో తెలుసా? ఏశావు అంటాడు, సహోదరుడా నాకు కావాల్సింది నువ్వు పెడితే నాకెందుకు, నువ్వు పెడితే నేను తింటానేంటి. మనం అంటాను ఎంతసేపటికి ఆలు పెట్టల మన బ్రతుకులు అలా తగలాడుతున్నాయి అన్నమాట. ఎందుకు తెలుసా? నీ స్థాయి పెట్టే స్థాయికి ఉంచట్లా ఉండాలనుకుంటా. నీవు ఎంతసేపు నా స్థాయి ఎదుటి వారికి చేయి జరిపేటట్టుగా ఉండాలనుకుంటున్నావు. ఆ మాట అనాలి. నువ్వు పెడితే నేను తింటే దేవుడు నన్ను తప్పు చేశాడే, నాకు నువ్వు పెట్టాలి, నాకు నువ్వు ఇయ్యాలి, నాకు యాకోబు అంటాడు, అయ్యా నువ్వు తీసుకోమంటే నాకు వద్దు సహోదరుడా, దేవుడు నన్ను కూడా దీవించాడు. నన్ను ఇచ్చేవాడిగా ఇచ్చాడయ్యా, తీసుకునేవాడికి నన్ను. మరి మనం మన నోట్లు ఏం ఇచ్చామో తెలుసా? వాళ్ళేమిచ్చారంటే, వీళ్ళేమిచ్చారండి, వాళ్ళేమిచ్చారండి, వీళ్ళేమిచ్చారంటే తెలుసా? మన బ్రతుకులు, మన జీవితాల్లో వాక్యం లేకపోవటం వల్ల, ఆశీర్వాదం పొందుకోలేకపోవటం వల్ల దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాలనుకుంటాడో ఆ స్థితిలో మనం ఉండలేకపోతున్నాం. స్తోత్రం. బట్టి చెప్పగలరా? నీ బంధువులింటికి వెళ్ళనుకోండి, వాళ్ళు చూడపని పర్వాలా, వాళ్ళు నన్ను చూసేదేంటి? ఒకళ్ళని చూడాల్సిన పని లేదు, ఒకళ్ళని పెట్టాల్సిన పని లేదు, వాళ్ళు పెట్టలేదు, అవసరం వాటికి వెళ్ళి భోజనం చేసి వస్తా. అంతేగాని వచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఎంత చేశారు అంటే చేసి చెప్పకూడదు ఎప్పుడు కూడా. ఎందుకు తెలుసా? దేవుడు నేను ఒక స్థాయిలో ఉంచాడు, నేను పెట్టేవాడిగా ఉంచాడు, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఒక ఏశావు అంటాడంటే, నా సహోదరుడా నాకు కావలసినంత నాకు అంది, నీవే తీసుకో. ఉదయకాలం మన జీవితంలో ఆలోచించి అర్థం చేసుకోవాలి. అందుకని పెట్టేవాడిగా మనం ఉండాలి. ఎలా ఉండాలండి? పెట్టేవాడిగా మనం ఉండాలి. అనేక మందికి ఆహారం పెట్టేవాడిగా ఉండాలి, కానీ ఎదుటి వాడి దగ్గర మనం తీసుకునేవాడిగా ఉండకూడదు. అంటే ఒక భిక్షగాడు మనం ఇంటికి వచ్చాడు, మన ఇంటికి వస్తే కాస్త భోజనం ఆ రోజు వదిలాడు, పెట్టాము. తర్వాత అన్నాడు భిక్షగాడు, అయ్యానికి బిర్యానీ పట్టుకు తెచ్చిస్తానని అనుకోండి, తీసుకురంట మనం అయితే.
భిక్షగాడికి పెట్టామంటే పెట్టినప్పుడు వాడికి ఏదో కనికరం వచ్చింది, నువ్వు నాకు మనం పెట్టాను, నీకు బిర్యానీ కొట్టడం తెస్తాను 150 రూపాయలు పెట్టి అన్నాడు అనుకోండి, తీసుకురా ఈ పూట నాకు భోజనం ఆగిపోతుంది వండుకోని అనుకుంటాం. భిక్షగాడికి ఇచ్చిన మళ్ళీ తీసుకుంటామా? ఇతను పెట్టిన తర్వాత మళ్ళీ దగ్గర ఆశిస్తామా? కాబట్టి ఉదయకాలం మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే ఇతరులకు పెట్టే వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆహారం తీసుకొస్తాను, ఆకలితో ఉన్నాడు కాబట్టి అక్కడ గుర్తించాడు. ఈ చెట్టు కింద ఇప్పుడు ఈ అందరూ చెట్టు ఎక్కడ చూశాడు? ఆకలి తీర్చిద్దేమో అని చూశాడు. అబ్రాము ఇంటికి దేవుడు వస్తే అబ్రాము స్థితిని చూస్తాకి వస్తే అబ్రాము యొక్క స్థితి ఎట్లా ఉంది తెలుసా? అతడు పరిగెత్తుకొచ్చి నేల పట్టుకొచ్చాడు, కాళ్ళు కొనుక్కోడానికి నీళ్లు తీసుకొస్తున్నాడు, నీళ్లు తాగమంటున్నాడు. అయ్యా ఈ చెట్టు కింద కూర్చో, నీ ఆకలి తీరుస్తాను. అబ్రాము ఒక చెట్టు అయితే అబ్రాము దేవుని ఆకలి తీరుస్తుంటే ఈ అంజూరం చెట్టు కొత్త నిబంధనలో నీవు నేను మనం అందరం కూడా ఆకలి తీర్చే చెట్టులాగా ఉన్నాం. మనం ఆకలి తీర్చే చెట్టులు కాదు, అది వేషధారణ. ఆ అంజూరం చెట్టు అంతా పచ్చగా ఆకులు కనపడుతుంది కానీ కాయలు కనపడుతులా, వేషధారణ. ప్రభు అన్నాడు వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారణ క్షమించిందన్నాడు. కానీ చెప్పగలరా? ప్రభు ఆ చెట్టు చూసాడు. ఆ మనసు అన్నమాట, ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమోనని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా అంటే చెట్టే కదా కాదు చూసేది. ఇప్పుడు నీ ఎంక చూస్తున్నాడు, నా ఎంక చూస్తున్నాడు. నీ దగ్గర ఆకలి తీర్చే గుణం ఉందా? ఆకలి తీర్చగలిగే స్థితి నీకు ఉందా? ఆకలిని అర్థం చేసుకోగలిగే పరిస్థితి నీకు ఉందా? అర్థం చేసుకోవాలి. దగ్గరికి వచ్చి చూచాడు కానీ ఆకులు తప్ప మరి ఏమీ కనపడదు. అమ్మా, ఈరోజు మన జీవితాల్లో దేవుని ఆకలి ఏంటి? దేవుని ఆకలి ఏంటి మనం తెలుసుకోవాలి. కడుపు నిండా తిన్నామంట, అలా ఆయన ఆకలి ఎరలేదంట. స్తోత్రం. ఈరోజు మనం ఆలోచించాలి, ఆయన ఆకలి ఏంటి? బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 31 వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం. ఆ శిష్యులు భోజనము చేయమని ఆయనను వేడుకొని అందుకు ఆయన భుజించడం మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించడం ఎవడైనా చూడండి, ఎవరైనా ఏమైనా ఆహారం తెచ్చారేమోనని అని ఒకడితో ఒకడు చెప్పుకోలేదు. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముర్చించుటయు నాకు ఆహారమునై ఉన్నది. హల్లెలూయా. ఆయనకి ఆహారం ఏంటి? ఆయన పని ఏంటో తుదముర్చించటమే ఆయన ఆహారం అయి ఉన్నది. దేవుని స్తోత్రం. అంటే ఆయన ఆహారం, ఆకలితో ఉన్నవాడికి ఏం అవసరం? ఆకలితో ఉన్నవాడికి ఆహారం అవసరం. స్తోత్రం. ఇప్పుడు ఆయనకున్న ఆహారం, ఆయనకున్న ఆకలి ఏంటి? దేవుని చిత్తం నెరవేర్చాలి. అంజూరం చెట్టు దేవుని చిత్తం నెరవేర్చిద్దేమోనని ఆ చెట్టు ఎంత చూస్తుంటే ఆ చెట్టు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతుంది. అమ్మా, మన జీవితంలో దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? డబ్బు దాచుకోమని కాదు. అమ్మా, నీకు డబ్బు ఇచ్చింది బీరోలో పెట్టి మనపని దాచుకోమని కాదు. ఆ డబ్బుతో నువ్వు దేవుని చిత్తం చేయాలి. హల్లెలూయా. ఒకరిని ఆ డబ్బుని మడతపెట్టి దాచావనుకోండి, రేపు రోజున ప్రభు అంటాడు నీకు డబ్బు ఇచ్చింది దాచుకోవడం కోసం కాదు, దేవుని చిత్తం చేయమని. అయ్యో, దేవుని చిత్తం చేయలేకపోయినా అని ఆ రోజు ఏడితే ఉపయోగం ఉండదు. నీకు దేవుడు సమృద్ధినిచ్చాడు, ఎందుకు తెలుసా? నా ప్రాణమా తినుము తాగు హాయిగా సుఖించమని కాదు, నీకు ఇచ్చిన సమృద్ధి నుంచి అనేక మంది ఆకలి తీర్చమని పెట్టాడు. దేవుని స్తోత్రం. ఒకరోజు ఎలిపంచి అంటాడు ఏబుని, నీకు ఇన్ని బాధలు వచ్చింది అందుకేనయ్యా అన్నాడు. ఎందుకంట ఎలిపంచి వచ్చి అంటాడు ఏబుని, నీకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చి అనుకున్నావు? ఒకసారి చదవండి ఏబు గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం.
యోబు గ్రంథం 22 అధ్యాయము 7వ వచనం. దప్పి చేత ఆయాసపడ్డ వారికి. ఇక్కడ ఎలిఫజ్ అంటాడు, ఏబో నీకు ఎన్ని బాధలు వచ్చాయి తెలుసా? కనీసం తప్పుకున్న వారికి నీళ్ళని ఇచ్చావు ఎప్పుడన్నా? లేలుగా. చాలా మంది దేవుడు ఎరగిన వాళ్ళు ఎండాకాలం వస్తే మజ్జిగ ప్యాకులు రోడ్ల మీద, ఎంత చక్కగా మజ్జిగ ప్యాకులు. కనీసం ఎండాకాలంలో కనీసం ఒక గుప్పు నీళ్ళన్నా మనం పక్కన వాళ్ళకి ఇస్తామా? ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇస్తామా? వాళ్ళు బయటకు వచ్చి టెంట్లు వేసుకొని ఆ మే నెలలో కొంతమందికి మజ్జిగ ఇస్తున్నారండి. వాళ్ళకి వాక్యం తెలియపోయినా సరే క్రియలు వాళ్ళ దగ్గర ఉంటాయి. మనకి వాక్యం తెలుసు, ఏసే తెలుసు, అన్ని తెలుసు, కానీ పక్కన గుప్పిడు మంచిలు అడిగి మజ్జిగ ప్యాకెట్లు, మజ్జిగలు పేసి సలివెందులో పోసి చక్కగా మజ్జిగ ఇస్తున్నారు. కొంతమంది నీళ్ళు ఇస్తున్నారు. అదంతా చేసేది అన్నిలా క్రైస్తవులు అంటే అమ్మా చెప్పాలి, అన్నిలే. దేవుని బిడ్డలనుకున్న వాళ్ళు పొరపాటు వాక్యం తెలుసు, కానీ పొరపాటు చేయరు. అంటే ఒక క్రైస్తవుడు ఒక చర్చి సలివెందులు పెడతారు, ఎవరన్నా పెట్టరు. ఎవరు పెడతారు తెలుసా? దేవుడు ఎరగని వారు, విగ్రహారాధనలో ఉన్నవారు, వాళ్ళు సలివెందులను పెట్టేదన్న వాళ్ళే పెట్టేది. దేవుడిని లెక్కడుతాడు. తప్పికున్న వారికి ఎప్పుడైనా నీళ్ళు ఇచ్చావా? మాకేం నీళ్ళు కొనుక్కొచ్చుకొని ఇప్పుడు డబ్బా 10 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాం కదా. పొరపాటు మంచిని కూడా వీలేని స్థితి అనమాట. ఇక్కడ ఎలిఫజ్ అడుగుతున్నాడు యోబుని, తప్పికున్న వారికి నువ్వు దాహము ఇవ్వకపోతివి, ఆకలి కొన్న వారికి అన్నము పెట్టకపోతివి. ఎందుకే నీకు కష్టాలు వచ్చినాయి? ఎందుకే నీకు బాధలు వచ్చినాయి? నీళ్ళు పోతే, ఆహారం పెట్టకపోతే నీకు అందుకే నీ బాధలు వచ్చినాయి. ఒకవేళ నువ్వు అలా చేసావనుకోండి, అలా చెందావనుకోండి, కష్టకాలంలో నువ్వు చేసింది అది కీడు తప్పించింది. హల్లెలూయా. 41వ కీర్తన మొదటి వచ్చిన చూడండి. 41వ కీర్తన మొదటి వచ్చిన పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పి. ఎప్పుడంటే ఆపత్కాలంలో దిక్కులేని వారికి, పేదలకి నువ్వు ఏదైనా సహాయం చేస్తే, నువ్వేదైనా పక్కనోడికి కాస్త మంచులు ఇస్తే, పక్కనోడికి కాస్తంత టీ ఇస్తే, పక్కనోడికి కాస్తంత టిఫిన్ పెడితే, పక్కనోడికి ఒక పూట భోజనం పెడితే, నీకు ఆపద వచ్చినప్పుడంట ఇది అడ్డపడిందంట. నీ బ్యాంకులో డబ్బులు నీకు అడ్డపడవు, నీ బ్యాలెన్స్ నిన్ను ఆదుకోదు. హల్లెలూయా. మనం అనుకుంటాం బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉందిగా, బ్యాంకులో 1,00,000 రూపాయలు ఇచ్చి నేను ఆదుకోదు. నువ్వు పక్కనోడికి కాస్త మంచిని ఇచ్చావే, కాస్త భోజనం పెట్టావే, ఈ పెట్టిన ఈ భోజనం ఆపదలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకుంటుంది. సాతాను అంటాడు నువ్వు మాత్రం పెట్టొద్దు, అయ్యగారు అంటే చెబుతాడు. ఇంగ్లీష్ కూడా ఇసురొద్దు, ఆయన అంటే చెబుతాడు. నీకు శ్రమ వచ్చినప్పుడు నీ ముఖం ఎవడో చూడకూడదు చేయాలని సాతాను ఉద్దేశం. నువ్వు మంచం మీద మరి మూలుతుంటే పలకరించే దిక్కు లేకుండా చేయాలని సాతాను ఉద్దేశం. పైపెచ్చి అంటావు, నేను 3 రోజుల నుంచి మంచం మీద కూర్చొని బాధపడుతున్నా, అయ్యగారు కనీసం వచ్చి ప్రార్థన కూడా చేయలేదు. అయ్యగారు ఎందుకు కష్టం అయినట్టు. హల్లెలూయా. నువ్వు ఆహారం పెడితే, నువ్వు ద్రాక్షకి నీరిస్తే, నువ్వు ఏదైనా సహాయం చేస్తే, ఆపదలో నువ్వు చేసిన సహాయమే నీకు వచ్చి మేలు చేస్తుంది. హల్లెలూయా. దేవుడు అంటాడు నేనేం చేయనమ్మా, నువ్వు ఎవరికి సహాయం చేసావు? గ్లాసు మంచినీళ్ళు ఇచ్చావా? నీ బ్రతుకులో ఎప్పుడన్నా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చావా? నీ బ్రతుకులో ఒక కప్పు టీ ఒకటి ఇచ్చావా? నేనేం చేయనమ్మా అంటాడు దేవుడు. ఎవరితో? నీతోనే. హల్లెలూయా. ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఆపద కాలంలో నీకు సహాయపడింది. యోబు నీ జీవితంలో ఇన్ని శ్రమలు వచ్చింది. యోబుకి వచ్చిన శ్రమలు వేరండి. కానీ ఎలిఫజ్ అంటాడు యోబుని పొడుతున్నాడు. కొంతమంది నిన్ను పొడుతూ ఉంటారు. యోబుకి వచ్చే శ్రమలో అవి పరీక్షించడానికి వచ్చిన శ్రమలు కానీ యోబు పాపం బట్టి కాదు. ఏమంటారు పిచ్చి మొహోడా, నేను భోజనం పెట్టేంతవేంటి, నేను నిలిచేంతవేంటి, చూడు ఎంతమంది పెట్టాను. అదే యోబు గ్రంథం 31వ అధ్యాయము 16 వచనం 17 వచనం చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 16 వచనం 17 వచనం. పేదలు ఇచ్చిన దానిని ఏ రోజైనా సరే పేదలు నా దగ్గర ఏదైనా ఆశిస్తే నేను దాన్ని బిగబెట్టలేదు ఏ రోజు కూడా. హల్లెలూయా. నా ఇంటికి ఎవరైనా వచ్చి అమ్మా నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, అన్నం తినాలనుకుంటే ఏ వారికి అన్నం పెట్టి పంపించాడు. నీ ఇంటికి ఎంతో మంది ఆశతో వస్తారు, నీ ఇంటికి ఎంతో మంది టీ తాగుదని వస్తారు. ఎంత పంపించేశావు?
ఎంతమంది ఆకలితో కాస్త పచ్చడేసో ముద్ద పెడతామని ఎంతమంది ఇంటికి వస్తారు, కానీ అది కూడా ఏమో ఎంతమంది పంపించేశావు. ఏమంటాడు, నా ఇంటికి పేదలు ఎవరైనా వస్తే ఏదైనా ఆశిస్తే వారి ఆశను నెరవేర్చి పంపించాను అన్నాడు. హల్లెలూయా. చూసారా? తర్వాత విధవరాలి కండ్లు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని వారి అన్నములు కొంచెమైన, నా అన్నములో అమ్మ అన్నం నీదే, నీ ఇంట్లో బియ్యం నీయే, నువ్వు వండుకున్న అన్నం నీదే, నువ్వు వండుకున్న అన్నం నీదే, నీ అన్నంలో ఇతరులు కానీ పెట్టగలుగుతున్నావా? హల్లెలూయా. అమ్మ కాస్త నాకే లేదా, నీ అన్నమే, అది నీ బియ్యమే, నువ్వే వండుకున్నావు, కానీ నీ అన్నములో ఎదుటి వారికి కూడా నువ్వు పెట్టాలి. పెడితే అపాయాలు తప్పిపోతాయి, కీడులు తప్పిపోతాయి, శ్రమలు తప్పిపోతాయి. నీ అన్నమే కదా అని చెప్పి, నీ డబ్బే అని చెప్పి నువ్వే దాన్ని అనుభవించకూడదు. దాంట్లో పేదలకు కూడా పోలుంది. దేవుని స్తోత్రం. ఆ మాట ఒకసారి చదవండి. కొంచెం పైకి చదవ. విధవరాని కండ్లు క్షీణింపజేసిన ఎడలను, నా అన్నంలో, ఎవరన్నంలో అమ్మ చెప్పాలి మీరే, ఎవరన్నంలో? నా అన్నంలో. అవసరం నేను పస్తూ ఉంటా, అవసరమైతే 3 పూటలు నువ్వు వండుకున్నావు, నీ పిల్లలకి నువ్వు వండుకున్నావు, ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు పస్తుండి వారికి పెట్టు. నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు నీ త్యాగాన్ని చూస్తాడు, నీ ఆపదను తప్పిస్తాడు, నీ రోగాన్ని తప్పిస్తాడు, నీ సమస్యను తప్పిస్తాడు. మనం అది చెయ్యగా మా వారికే వండుకున్నా అంత అయిపోయింది. నీకెంత తప్పింది శ్రమ, నీకెంత బాధలు తప్పుతాయి. హల్లెలూయా. అంటే ఎదుటి వారి ఆకలిని గుర్తించాలి. అబ్రాహాము జీవితంలో వారు వచ్చిన స్థితిని చూసి వారి ఆకలిని గుర్తించి అతను పరిగెత్తుకెళ్ళి 90 సంవత్సరాల వయసులో ఉన్నాడు అబ్రాహాం. పెద్ద 2-3 మానికలు గోధుమలు తీసుకొచ్చి పిసికి అడవుడు చేస్తున్నాడు. ఎవరి కోసం తెలుసా? నీ క్షేమం కొరకు, నీ మేలు కొరకు, ఇతరుల క్షేమాన్ని కోరి వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం. సరే, ఈ మాటలు ఇప్పుడు అన్ని ఎందుకు చదువుతున్నామంటే జక్కీలో అబ్రాహాము యొక్క లక్షణాలు కనపడుతున్నాయి. ఇప్పుడు జక్కయ్య ప్రభువా యేసయ్య నిలబడి అంటాడు, ప్రభువా ఇగో నా ఆస్తిలో సగము ఎవరికి ఇస్తాడంట అంటే ఇప్పుడు జక్కీకి ఎవరి మీద కనికరం వచ్చింది? పేదల మీద కనికరం వచ్చింది. అమ్మ, మన జీవితాల్లో ఎదుటి వారి మీద కనికరం వస్తుందా మనకి? సామెత గ్రంథం 19:17 చూడండి. సామెత గ్రంథం 19:17 పేదలను కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు. హల్లెలూయా. పేదలను కనికరించువాడు. ఇప్పుడు జక్కయ్య నా ఆస్తి సగం ఎవరికి ఇస్తున్నాడు? పేదలకు ఇస్తున్నాడు. అంటే పేదల యొక్క అవసరతేంటో జక్కయ్య గుర్తించాడు. హల్లెలూయా. అమ్మా, అంత ముందేమో జక్కయ్య తేటం వరకే, పిండికి రావడమే, లోపల పెట్టే పని, ఎంతసేపటికి లోపలకు తెచ్చి దాచే పని, ఎవరి దగ్గర కొట్టుకొచ్చి లోపల దాచే పని. ఇప్పుడు జక్కయ్యకి పేదల మీద కనికరం వచ్చింది. పేదలు పస్తులు ఉంటున్నారా? పేదలు అనేవాడు ఉండకూడదు. పేదలకు ఆహారం పెట్టాలి, పేదలకు వస్త్రాలు ఇవ్వాలి, పేదలకు దుప్పట్లు ఇవ్వాలి, పేదలకు సహాయం చేయాలి. ఎట్లా చేయాలి? నాస్తిలో. ఎవరిదంటమ్మా? అత్త సోము అల్లుడు దానం అంట. కొంతమందికి పక్కన వాళ్ళకి సహాయం చేస్తారు, కానీ వాళ్ళు చేయరు సహాయం. నీది చెయ్యి. అబ్రాహాము జీవితంలో దేవుడు వారి దగ్గరికి వస్తే వారి స్థితిని గుర్తించాడు. అబ్రాహాము జీవితంలో ఎదుటి వారి పరిస్థితిని గుర్తిస్తే జక్కయ్య అన్నాడు, ప్రభువా పేదలు ఇప్పుడు దాకా ఎలా మగ్గిపోయారో, పేదల స్థితి ఎలా ఉందో, వారు తింటలేదో, ఇప్పుడు నా ఆస్తిలో, నా డబ్బుతో, ఎవరి డబ్బుతోనండి? నా డబ్బుతో, నా ఆస్తితో నేనేం చేస్తాను తెలుసా? పేదలకి. ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా తినుము తాగుము హాయిగా. తను సంపాదించిన దాన్ని నేనే తినాలి, పేదలకు పెట్టను, పట్టణుడికి పెట్టను. స్తోత్రం. వాక్యం మనకు తెలియాలి. వాక్యం తెలియకపోతే మనం ఎంతకాలం భక్తి చేసినా అబ్రాహాము కుమారులుగా అనిపించని అర్హత మనకి సరిపోదు. స్తోత్రం.
అందుకని బైబిల్ అందులో యేసు ప్రభువు తీర్పు తెచ్చే రోజున ఆయన సింహాసనం కూర్చొని తీర్పు తెచ్చినప్పుడు అంటాడంట, అదిగో ప్రభువా నువ్వెప్పుడు ఆకలి కొన్నావయ్యా, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, నువ్వు ఆకలి కట్టడం ఏంటి? మత్తయి సువార్త 25 వచ్చాడు, ఆకలితో వచ్చాడు. అబ్రాహాము ఆకలి ఎరిగిన వాడు, జక్కయ్య యేసయ్య ఆకలి ఎరిగిన వాడు కాబట్టి వెంటనే నిలబడి ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, వారి మీద కనికరం చూపుతున్నాడయ్యా, వారు ఆకలి తీరుస్తున్నాడయ్యా. యేసు ప్రభు అంటాడు, నేను ఆకలి గుర్తిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. యేసయ్య నిలబడి యేసయ్య నీకు స్తోత్రం అయ్యా, యేసయ్య నీకు స్తోత్రం సొమ్మే ఉంది. యేసయ్య ఏ స్థితిలో వచ్చాడో తెలుసుకోలేని స్థితిలో ఉంటే ఉపయోగం ఏముంది? యేసయ్య ఏ స్థితిలో వచ్చాడు? 45 వచ్చాను చూడండి, 45 వచ్చాను. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనను, ఒక్కరికైనా భోజనం పెట్టావా? అమ్మా ఊరు మొత్తం భోజనం పెట్టవసరంలా. అమ్మా రోజుకి ఎక్కడైనా వారంలో ఒక్కరికైనా భోజనం పెట్టావా? నెలలో ఒక్కరికైనా భోజనం పెట్టావా? వారంలో ఒక్కరికైనా పెట్టావా? నెలలో ఒక్కరికైనా పెట్టావా? సంవత్సరంలో ఒక్కరికైనా పెట్టావా? ఎక్కడ పెట్టావా? నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చావు కదా, యేసయ్య ఆకలి ఏంటో, యేసయ్య ఉద్దేశం తెలుసుకున్నావా? యేసయ్య జక్కయ్య చెప్పలా. అబ్రాహాము దగ్గరికి వచ్చి అబ్రాహాము కాస్త మంచినీయే కాస్త భోజనం పెట్టని అబ్రాహాము చెప్పలా. జక్కయ్య నిలబడి అన్నాడు, పేదలందరూ గుర్తుకొచ్చేసారు, వాళ్ళని భోజనం పెట్టాలి. రోడ్డు మీద వెళ్తున్నావు, నువ్వు టిఫిన్ చేస్తున్నావు, ఆత్మ కూడా ఉన్నాడు, రా ఒక ప్లేట్ భోజనం చెయ్యి, ఒక టిఫిన్ ఒక ప్లేట్ ఆయనకి ఇవ్వు. అల్పులైన నీ సహోదరులు మీరు ఎవరికైనా చేశారో అది నాకు చేసినట్టు. ఆ వ్యక్తి యొక్క ఆకలి గుర్తిస్తే నా ఆకలి గుర్తించినట్టు. అడిగితే కాదండి. రోడ్డు మీద టీ సెంటర్కి వెళ్ళాం, టీ తాగుతున్నాం, అడుగుని వస్తాడు, రా ఒక టీ తాగు. టిఫిన్ చేద్దాకి వెళ్ళాం, రా ఒక భోజనం టిఫిను తిను. చట్నీలో క్వాలిటీ అది. అబ్రహాము కుమారుడే ఈ రోజు నీ జీవితంలో ఎదుటి వారికి ఎవరికైనా సరే ఆహారం పెట్టావా? ఇప్పుడు జక్కయ్య పేదలందరి మీద కనికరం చూపుతున్నాడు. ఇక నా మట్టుకైతే బ్రతుక క్రీస్తే ఇక నేను దేవుని పని చెయ్యాలి, దేవుని ఆకలి తీర్చాలి, దేవుని ఉద్దేశం నాలో, అదే ఆలోచన జక్కయ్యలో ప్రారంభమైంది. మన జీవితాల్లో ఇప్పటికీ ఇంకా ప్రారంభం కాలా, ఇప్పటికీ మనకి ఆలోచన రాలా, ఇప్పటికీ మనం యేసుని చేర్చుకోవాలా, ఇప్పటికీ మనం యేసుని చేర్చుకొని యేసు యొక్క ఉద్దేశం ఏంటో అర్థం కాలా, ఇక్కడికి అర్థం కావట్లా. ఎంతసేపటికి ఎవరైనా పెడితే తినే స్థితిలో ఉన్నాం, కానీ ఇతరులకి పెట్టే స్థితిలో మనం లేకుండా పోతున్నాం. కాబట్టి మీ నా సహోదరులు ఎవరికైనా మీరు చేస్తే ఎవరు చేసినట్లు? నాకు చేసినట్లే. కాబట్టి అబ్రాహాములో ఉన్న లక్షణాలు జక్కయ్యలో కనపడుతున్నాయి. ఆకలి ఈ రోజున అంజురు చెట్టు, కాయలు లేని చెట్టు, పొలాలు లేని చెట్టు, స్త్రీ లేని చెట్టు, ఇతరులకి పెట్టలేని చెట్టు, ఇతరులకి ఆకలి తీర్చలేని చెట్టు. అంటే చెట్టు వల్ల ఉపయోగం ఉందండి, ఇతరులకు ఉపయోగపడే చెట్టు ఉపయోగం ఉందండి. స్తోత్ర. బైబిల్లో ఒక ఆమె ద్వారక అంట, ఆమె చచ్చిపోతే అందరూ ఏడ్చాడంట. ఎంతోమందికి సహాయం చేసింది, ఎంతో మందికి మేలు కోరింది, ఎంతో మందికి ఆకలి తెచ్చింది. కాబట్టి ఉదయకాలం మన జీవితంలో జక్కయ్య ఇద్దరు కూడా అబ్రహాము కుమారుడు, మనం కూడా అబ్రహాము కుమారులుగా మనం మారాలి, మనలో క్రియలు ప్రారంభించాలి. అట్టి అనుభవం దేవుడు మనందరూ నడిపించును గాక. దేవుడి మాటలు మనందరూ నీరుకట్టి ఫలము చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నంత తల వంచండి. ఉదయకాలం మన జీవితంలో నిజమే ఇద్దరు కూడా అబ్రహాము కుమారుడు, నీలో అబ్రహాము కుమారుడు ఉండడానికి క్వాలిటీస్ ఉంటాయా? ఆ లక్షణాలు నీలో ఉంటాయి, లేకపోతే ఈ రోజు ఇచ్చిన ప్రారంభించు. మోకరించండి. ప్రేమ గల దేవా మీ స్తోత్రాలు. ఉదయకాలం మరొకసారి మీ పాఠశానికి వచ్చాను. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్
ఒలీవస్వరం ప్రేయర్ మినిస్ట్రీస్, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ప్రియదర్శిని నగర్, ఎన్మల్ కుదురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబర్ 7981699758. ఈ వర్తమానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం ద్వారా మరిన్ని నూతనమైన సందేశాలు వస్తాయి. దాని ద్వారా మీరు ఆత్మీయంగా బలపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.